జైన సహకార సంఘం కేడీసీ సీఓ సాగర్ రావు గారికి మార్చి కంటే ముందే మా జైనకు వరదానం వస్తుంది. సాగర్ రావు గారు సీఓ గారు అంటే రాని 10 కాంట్ర పెట్టి జోకిస్తా, టెన్షన్ ఏం లేదు, సరే ఐకేపీ సెంటర్ పంపిస్తా, రైతు అన్నదే తెలంగాణ రాష్ట్రానికి శ్రీకారం చుట్టి అని చెప్పడంతో సంతోషించిన రైతులు ఈనాడు నిన్న కురిసిన వర్షానికి జైత్యాల డిస్టిక్ చుట్టూ గ్రామాలు, మండలాలు, ధరంపురి మండలాలు చుట్టూ గ్రామాలు జైనాల వడ్లన్నీ నాని ఆ నీళ్ళపై తెప్పలు తేలడం జరిగింది. మరి కేడీసీ సీఓ సాగర్ రావు సంఘం మరి సాగర్ రావు గారు ఇలా చేశారు, చాలా బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం బురద జల్లడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రైతునే రాష్ట్రానికి శ్రీకారం చుట్టారు. మరి ధనంపూర్ శాసనసభ్యుడు వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు సుత నాయన వడ్డను కొంటా అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు సుత నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైతులు బాధపడకుర్రి, నాయన ధాన్యాన్ని వడ్డను మేము కొనడానికి గవర్నమెంటు మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పడంతో రైతులు సంతోషించారు. కానీ జైన సహకార సంఘం మేనేజర్ కేడీసీ సీఓ సాగర్ రావు గారు మరి రైతులపై చిన్న చూపు చూడడం చాలా బాధాకరం. ఇవరికి 20 సార్లు చెప్పినాం సారు, మరి జైనకు వడ్లు వస్తున్నాయి జోకియాలంటే రాని 10 కాంట్ర పెట్టి జోకిస్తుంటారు. ఇప్పుడు అడ్డు వచ్చిన తర్వాత ఒకటే కార్డు నడిపిస్తుండే, ఏమంటే లేబర్ లేరు, అమలు లేరు అని మమ్మల్ని మరి పరిశాన్ చేస్తుడు. మరి దీన్ని పరిగణించుకొని గౌరవనీయ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కేడీసీ సీఓ జైన సాగర్ రావు గారిని ఖమ్మం వైర ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మట్టిగా వాసన దేశం పైలగొంత ద్వారా మాట్లాడుతున్నాను. నన్ను మీరేమన్నా మంచి నామైన దుబ్బవలసిన మంచిదే, కానీ నేను ఒకటికి వేడుకుంటున్నాను. ఫస్ట్ పాలకులపై అట్లనే చేసిండు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ప్రజాపాలనలో ఇట్లనే సూత చేస్తుండు. మరి ప్రభుత్వంపై బురద జల్లడం అయినా ప్రతీకారం కావచ్చు. మరి దీన్ని వెలుగులో తీసుకొని యాక్సెప్ట్ చేయగలని నేను వేడుకుంటున్నాను.